ఇండియన్ నేవీ సత్తాను చాటుతూ మరో 3 యుద్ధ నౌకలు సముద్రంలోకి ప్రవేశించాయి. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రాయ్ పేరిట ఒకేసారి 3 యుద్ధ నౌకల్ని జాతికి అంకితం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ 3 వార్షిప్స్ భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేశాయి. ఇంతకీ ఈ 3 యుద్ధ నౌకల ప్రత్యేకతలేంటి? భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేస్తూ 3 యుద్ధ నౌకలు నేవీకి అందుబాటులోకి వచ్చాయి. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై అనే ఈ 3 యుద్ధ నౌకల్ని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. శత్రువుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సముద్రాన్ని చీల్చుకుంటూ దూసుకుపోయే సత్తా ఈ నౌకల సొంతం. కోల్కతాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టులో తయారైన ఈ నౌకలు రక్షణ రంగంలో స్వావలంబన కోసం భారత్ చేస్తున్న కృషికి నిదర్శనం. భారతీయ పరిశ్రమల ప్రతిభ, ఇంజనీర్ల నైపుణ్యం, కార్మికుల కఠోర శ్రమ వల్లే వీటి నిర్మాణం సాధ్యమైందంటూ ప్రధాని మెచ్చుకున్నారు. हमारी सैन्य शक्ति दुनिया के लिए बाजार नहीं बन सकती. मेरी शक्ति की पहचान विश्व के बाजार बनने से नहीं है. मेरी शक्ति की सामर्थ्य की पहचान मेरी आत्मनिर्भरता पर है. भारत निर्माता बनना चाहता है और जिस दिन निर्माता होंगे ना, उस दिन हम निर्णायक भी होंगे. భారత నౌకాదళం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు 17Aలో భాగంగా నిర్మించిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ దునగిరి. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఈ అత్యాధునిక నౌకను నిర్మించింది. భారతీయ నౌకాదళం సొంతంగా డిజైన్ చేసిన నౌకలో అధునాతన స్టెల్త్ ఫీచర్లున్నాయి. రాడార్కు చిక్కకుండా తప్పించుకునే సామర్థ్యం దీని సొంతం. ఇందులో అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను అమర్చారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 75% స్వదేశీ పరికరాలతో రూపుదిద్దుకుంది దునగిరి. శత్రువులపై దాడి చేయడంలో ఐఎన్ఎస్ దునగిరిది ప్రత్యేక శైలి. శత్రువుల విమానాలు, సబ్మెరైన్లు, నౌకలను ఏకకాలంలో గుర్తించి ఎదుర్కొంటోంది యుద్ధ నౌక. ఇందులో అధునాతన నిఘా రాడార్లు, యాంటీ సబ్మరైన్ రాకెట్ లాంచర్లు, అత్యాధునిక క్షిపణి వ్యవస్థలను అమర్చారు. గగనతలంలోని లక్ష్యాలను ఛేదించడానికి బరాక్ 8 క్షిపణులు, భూమిపై లేదా సముద్రంపై ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయడానికి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు ఈ నౌకలో అమర్చారు. అంతేకాకుండా దీనిపై 2 భారీ హెలికాప్టర్లను కూడా ల్యాండ్ చేయొచ్చు. హిందూ మహాసముద్రంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రాదేశిక జలాల భద్రతను పటిష్టం చేయడంలో ఐఎన్ఎస్ దునగిరి అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం యుద్ధ సమయాల్లోనే కాకుండా సముద్రపు దొంగల్ని అడ్డుకోవడానికి, స్మగ్లింగ్ను అరికట్టడానికి, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రక్షణకు, విపత్తుల సమయంలో మానవతా సహాయక చర్యలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. జాతికి అంకితం చేసిన మరో నౌక ఐఎన్ఎస్ సంశోధక్. ఇదొక సర్వే వెస్సెల్, అంటే సముద్ర గర్భాన్ని, తీర ప్రాంతాలను పరిశోధించే అత్యాధునిక పరిశోధన నౌక. రక్షణ రంగంలో దీని పాత్ర చాలా కీలకం. దాదాపు 110 మీటర్ల పొడవు, 3400 టన్నుల బరువు ఉండే ఈ నౌకలో అధునాతన హైడ్రోగ్రాఫిక్ పరికరాలు అమర్చారు. సముద్ర గర్భాన్ని క్షుణ్ణంగా మ్యాపింగ్ చేయడానికి ఉపయోగపడే మల్టీబీమ్ ఎకో సౌండర్లు, శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్స్, స్వయం ప్రతిపత్తితో పనిచేసే అండర్ వాటర్ వెహికల్స్ ఇందులో ఉన్నాయి. డేటాను వేగంగా విశ్లేషించే అధునాతన ల్యాబ్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ నౌక ప్రాథమికంగా భారత నౌకాదళానికి అవసరమైన పూర్తిస్థాయి హైడ్రోగ్రాఫిక్ సర్వేలను నిర్వహిస్తుంది. రేవులు, నౌకాశ్రయాలు, సముద్రపు లోతుల్లో ఉండే మార్గాలను ఇది ఖచ్చితంగా గుర్తిస్తుంది. యుద్ధ సమయంలో మన సబ్మరైన్లు సురక్షితంగా ప్రయాణించడానికి కావలసిన నావిగేషన్ మ్యాప్స్ ను ఇది అందిస్తుంది. అలాగే శత్రువుల కదలికలను గమనించడానికి, సముద్ర రక్షణ వ్యూహాలను రూపొందించడానికి ఈ డేటా ఎంతో కీలకం. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దాదాపు 80% స్వదేశీ పరికరాలతో ఈ నౌకను తయారు చేశారు. ఇది కేవలం సైనిక అవసరాలకే కాకుండా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యల కోసం కూడా ఉపయోగపడుతుంది. సముద్ర మధ్యలో తాత్కాలిక ఆసుపత్రిగా సేవలు అందించడానికి దీన్ని వాడుకోవచ్చు.
సముద్ర వనరుల అన్వేషణకు, పర్యావరణ పరిశోధనలకు, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశ భద్రతను మరింత బలోపేతం చేయడానికి సంశోధక్ అత్యంత కీలకం. పూర్తి స్వదేశీ సాంకేతికతతో మేక్ ఇన్ ఇండియా విజన్ లో భాగంగా రూపుదిద్దుకున్నటువంటి ఈ నౌక పేరు ఐఎన్ఎస్ అగ్రై. శత్రువుల జలాంతర్గాములను ముందే పసిగట్టి మట్టుబెట్టే వ్యూహాత్మక సామర్థ్యం దీని సొంతం. ప్రపంచంలోనే ది బెస్ట్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ సిస్టమ్ ఇందులో ఉంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములను వెంటాడి వేటాడుతుంది ఇది. ఇందులో ఉండే సోనార్ వ్యవస్థలు, టార్పెడో లాంచర్లు, రాకెట్ లాంచర్లు వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్. తీర ప్రాంత రక్షణతో పాటు సముద్రంలో మందు పాత్రలు అమర్చడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. హిందూ మహాసముద్రంలో మారుతున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారత నౌకాదళం మరింత దూకుడుగా, చురుగ్గా పనిచేయడానికి ఐఎన్ఎస్ అగ్రై కీలకంగా పనిచేస్తుంది. ఇలా 3 అత్యాధునిక నౌకలు భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి చేరాయి. ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని మరింత పెంచాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.